శారద గారు, మీరు కూరలు బాగా వండుతారని తెలుస్తుంది. బయట అందరూ అదే మాట్లాడుతున్నారు. ఎలా వండుతారో కొంచెం నాకు నేర్పిస్తారా? చూడండి, పొయ్యి మీద బగోని పెట్టిన తర్వాత నూనె పోస్తాం మనం. నూనె పోసిన తర్వాత అందరు చేసేది ఏంటంటే తాలింపిత్తులో లేక ఎల్లిగడ్డ ఉల్లిగడ్డ ఇలా వేస్తారనమాట, పచ్చిమిరపకాయలు ఇలా వేస్తారు. కానీ అలా కాదు అది. అయితే ఏంటంటే ఫస్ట్ నూనె పోసిన తర్వాత ఉప్పు వేయాలి, కొంచెం కాసింత ఉప్పు వేసిన తర్వాత వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువగా ఉండాలి. ఏ శాకంలో అయినా వెల్లుల్లిపాయలు ఎక్కువగా ఆ శాకము టేస్టీగా ఉంటుందండి. అయితే ఆ యొక్క వెల్లుల్లిపాయలు కూడా దోరగా వేపాలి. ఎందుకంటే కొంతమంది ఏం చేస్తారంటే అయితే పచ్చిగా ఉండనిస్తారు, లేకుంటే పూర్తిగా మాడిపోయేటట్టన్నా తాలింపు చేస్తారు. ఆ రీతిగా ఉండకుండా ఆ యొక్క వెల్లుల్లి మామూలుగా కొంచెం గోధుమ కలర్ వచ్చేటట్టు చూడాలి. అప్పుడు ఆ యొక్క శాకం చాలా బాగుంటుంది అనమాట. మనం ఏ శాకం వండుకున్నా కూడా అందులో వెల్లుల్లి తప్పకుండా కొంచెం ఎక్కువగా ఉండాలి. మనం నూనె పోసిన తర్వాతనే ఉప్పు వేయగలగాలి. మరియు ఏంటంటే కొంతమంది ఏం చేస్తారంటే ఇప్పుడు గోర్చికుడుగాయ ఉందండి, ఆ యొక్క గోర్చికుడుగాయను వాళ్ళు ఏం చేస్తారంటే ఉడకబెడతారు. ఉడకబెట్టిన తర్వాత వాళ్ళు వంపేస్తారు నీళ్ళను. వంపేసిన తర్వాత ఏముంటుందండి, విటమిన్స్ అంతా పోతుంది, రుచి పోతుంది. అయితే అది అదే రీతిగా మనం ఎట్లయితే దాన్ని ఇరిచామో అదే రీతిగా మనం తాలింపులో వేసుకొని మనం దానికి తగినంత మాత్రపు నీరు పోసి దాన్ని ఉడకనిచ్చి మనం దాన్ని తింటే చాలా రుచిగా ఉంటుంది అనమాట. అదేవిధంగా మరి యొక్క మునగాకు విషయంలో కూడా మునగాకు కూడా చాలా రుచికరంగా ఉండొచ్చండి. అది ఎండిన మిరపకాయలు వేసి కలగూరలాగా ఉండాలి. ఏంటి మన మునగాకు, దాన్ని పప్పులో కూడా వేసుకోవచ్చు, ఎర్రపప్పులో కూడా వేసుకోవచ్చు, కందిపప్పులో కూడా వేసుకోవచ్చు, పెసరపప్పులో కూడా వేసుకోవచ్చు, లేక విడిగా కూడా దాన్ని పచ్చగూరలాగా విడిగా కూడా వండుకోవచ్చు. అది దేనికి పనిచేస్తుంది అంటే అది మోకాళ్ళ నొప్పులకి చాలా బాగా పనిచేస్తుంది. అది చాలా అందులో విటమిన్స్ ఉంటాయండి. మరి కళ్ళకు కూడా చాలా ఉపయోగపడతాయి. కళ్ళు మంచిగా కనిపించడానికి మునగాకు చాలా ఉపయోగపడుతుంది. మునగ కాడలు కూడా ఆ యొక్క మునగ కాయలు కూడా చాలా మంచిగా ఉపయోగపడతాయి. మరి అదేవిధంగా మనము ఏది వంట చేసినా కూడా ఏంటంటే అది తాలింపు వేసినప్పుడు కానీ లేక మనము దింపేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా అది అడగంటకుండా చూసుకోవాలి. అట్లా మనం చూసినప్పుడు అవి వంటలు